పాపముల నుండి విడిపించిన దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములని. క్రిస్మస్ మాటలు 4 మాటలు మనం చదువుకుందాము. బైబిలు దేనినైనా ఆనుకుని ఉన్నది. భారతదేశము బైబిలును ఆనుకుని ఉంది. మత్తయి 1వ అధ్యాయము 20-21 వచనం. డిసెంబర్ నెల 25 నిజాన్ని అంగీకరించు వాళ్ళు చేసుకోవచ్చు. కొత్త నిబంధన రక్తము. దీని యొక్క వివరణ నేను ప్రార్థన మాటలలో మీకు వినిపింప చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నిజమే ప్రభువా, భారతదేశము నిన్ను ఆనుకుని ఉన్నది, బైబిల్ని ఆనుకుని ఉన్నది ప్రభువా. స్తోత్రములు ప్రభువా. భారతదేశంలో అనేక మంది సేవకులని మీరు లేవనెత్తుకుని అనేక మంది అనేటువంటి ప్రజలని ప్రభువా నీ వైపు త్రిప్పుకునిచున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. తన ప్రజల నుండి, వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయన ప్రజలు పాపములోని ఊబిలోని ఆ పాపములు ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తున్నాడు. ఎందుకంటే పాపములు లేనివాడు. ఆయన బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఎలా పుట్టి ఉన్నాడంటే పరిశుద్ధాత్మ వలన కలిగినది అని దేవుడే యెషోబుకు చెప్పుచున్నాడు. అలాంటి అనుమానము కలిగిన వారు ఈరోజు నమ్మవాలి. ఎందుకంటే దేవుని యొక్క జన్మము పరిశుద్ధమైనటువంటి జన్మము, మనలాంటి జన్మము కాదు. ఆయన రక్షించడానికి సమర్థుడు. ఆ తండ్రి అయిన వాడే భూలోకము చెడిపోతుండము చూసి యేసు ప్రభువు వారిని పంపించి ఉన్నారు. అయితే ఈ యొక్క తన ప్రజల నుండి, వారి పాపం నుండి ఆయనే రక్షించును. యేసు అనగా పాపముల నుండి రక్షించేవాడు. ఈ రాత్రి ఈ సమయంలో మరి డిసెంబర్ 25ను, ఎందుకంటే క్యాలెండర్ని మనం ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రేమించాలి. క్యాలెండర్ని ప్రేమించాలి అంటే బైబిల్ను కూడా మనం అంగీకరించాలి. అలాంటప్పుడు దేవుడు పుట్టి ఉన్నాడు అనేది నిజము. ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క ప్రభావము తెలుస్తుంది. అదేవిధంగా 4వది ఏంటంటే కొత్త నిబంధన రక్తము. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రములు. ఈ కొత్త నిబంధన యొక్క రక్తము, యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు ఆయనలో రక్తం ఉంది, ఆయనలో శరీరం ఉంది, ప్రాణం ఉన్నది. అదేవిధముగా మనలో కూడా రక్తం ఉన్నది. రక్తమును ఏర్పాటు చేసినటువంటి యేసు ప్రభువు వారు ఎంతో మహిమగలన ఆయన. అయితే రక్తముతో దేవుణ్ణి మొరపెట్టాలి. ఈ యొక్క కొత్త నిబంధన రక్తము ఈ 2025 సంవత్సరంలో కొన్ని రోజులలో మరొక సంవత్సరంలోనికి మనం వెళ్ళబోచున్నాము. మనము రక్తము కలిగి ఉన్నాము కాబట్టి మన రక్తముతో దేవుణ్ణి వేడుకోవాలి. అలాగే ఎవరైనా పసిబిడ్డలు కానీ మరి పాపులు కానీ ఉన్నప్పుడు మనము వారి కొరకు ప్రార్థించేవారమై ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క బిడ్డలు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి డిసెంబర్ 25న మీరు ప్రతి ఒక్క మోకాలు వంచి, మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మీ బిడ్డల కొరకు, మీ వృద్ధుల కొరకు మీరు ప్రార్థన చేసేవారై ఉండాలి. మీరు క్రైస్తవులు అయి ఉండకలదు. మీరు క్యాలెండర్ని అంగీకరించిన వారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవునికి మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలంటే రక్తము మొరపెట్టాలి. రక్తమే ప్రతి అవయమును పంపిస్తుంది. ప్రతి అవయమునకు కూడా, మనలో ఉన్నటువంటి ప్రతి అవయమునకు కూడా ఆ రక్తం అనేది వెళుతుంది. అలాగే రక్తముతో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి అంగీకరించి మనల్ని ఒక ఆయనలోనికి చేర్చుకోవడానికి, మనలకి ఒక ప్రభావమును అనేది ఇచ్చి దేవుడు ఎంతగానో దీవించేవాడై ఉన్నాడు, ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఈ మత్తయి 1వ అధ్యాయం 20-21 కోట్ల సంవత్సరములు ఇది ప్రసంగం చేయొచ్చు. అంతేకాదు కోట్ల ప్రసంగాలు, కోట్ల సంవత్సరములు ఇది ఇప్పటి కాలమునికే కాదు కానీ రాబోయే కాలమునకు భూమి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క యేసు చరిత్ర బైబిల్ అనేది నిలిచిపోతుంది. అందుకే దేవుణ్ణి మనము అంగీకరించాలి. యేసు ప్రభువు వారు మన కొరకు పుట్టి ఉన్నారు. ఆ వెలుగు వాళ్ళకే కాదు కానీ ఈ యొక్క సమయమున దేవుని యొక్క శక్తి మనలోనికి, మన మీదకి రాబోచున్నది.
రిషాల్ కాల్ ఫ్రీ. దీన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు విన్న వారికి నీ పరిశుద్ధాత్మని కుమరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.